మహా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాక కారణంగా జరగబోయే 5 అతిపెద్ద సంఘటనలు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి జీవితం అనేది చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతుంది. వీరి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా సౌమ్యంగా స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ అంత త్వరగా ఇతరుల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవరు. వారు ఏదైతే అనుకుంటారో దానికి చివరి వరకు కట్టుబడి ఉంటారు. వృషభ రాశి వారు డబ్బుకి ఎక్కువగా విలువిస్తారు. అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఖరీదైన వస్త్రాలు ధరించాలని రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సంగీతం, నృత్యం మొదలైన వాటిపై ఎక్కువగానే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తప్ప వివాదాలకైతే అస్సలు వెళ్ళరు. చాలా సౌమ్యంగా ఇతరులతో మాట్లాడతారు. వాక్ చాతుర్యం ఉంటుంది వల్ల అందరినీ త్వరగానే ఆకర్షిస్తారు. అలానే రాశివారు చూడడానికి కూడా ఆకర్షణీయమైన ముఖబింబాన్ని కలిగి ఉంటారు. ఎత్తైన శరీర ఆకృతి, అలానే దృఢంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క బలహీనతలు ఏమిటంటే మార్పుకంత త్వరగా ఒప్పుకోరు. కొంచెం అహంకారం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తనదే పై చెయ్యి ఉండాలని మొండి పట్టుదల ఉంటుంది. తనది తప్పైనా కూడా అస్సలు ఒప్పుకోరు. తనదే కరెక్ట్ అన్నట్టు వాదిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ రాశి వారిని వితండవాదులుగానే లేకపోతే చెప్పిన మాట వినని మూర్ఖులుగానే కొంతమంది పరిగణిస్తారు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వృషభ రాశి వారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఎక్కడో చోట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఎక్కడో చోట జరుగుతూ వస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక చోట ప్రతి విషయం జరుగుతూ అది నిజమవడం వల్ల ఆయన చెప్పినటువంటి విషయాలు అయితే మనం నమ్మడం ప్రారంభించాం. అయితే బ్రహ్మంగారు వృషభ రాశి వారి గురించి కొన్ని గుండె పగిలేటువంటి నిజాలు అయితే చెప్పారు. ఇందులో కొన్ని మాత్రం మీకు ఆనందాన్ని తెచ్చిపెడితే, కొన్ని విషయాలు మాత్రం బాధ కలిగించే అవకాశం, అలానే మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాల గురించి ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడే అవకాశం కూడా కల్పిస్తాయి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారి సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ప్రయాణాల విషయంలో మాత్రం మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్నా కూడా భారీ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉన్న వాహనాలకు ఇతరులు అడ్డు రావడం కానీ లేకపోతే మూగ జంతువులు అడ్డు రాకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లుల్లిపాయను తీసుకొని వెళ్ళడం మంచిది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సంవత్సర ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్య సమయంలో ఖచ్చితంగా ఆదాయ వనరులు అనేవి పెరగటం, అలానే మీకు కొన్ని గుణపాఠాలు కూడా జరగటం వల్ల ఖచ్చితంగా డబ్బు విషయంలో మరింత జాగ్రత్త పొందుతారు. మీరు నమ్మినటువంటి వ్యక్తులు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసినప్పటికీ అస్సలు బాధపడకండి. అవి చిన్న చిన్న మొత్తాలే. వాటిని పోయినంత మాత్రాన మీకు ఎటువంటి నష్టం లేదు. అయితే దీనివల్ల ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడంతో పాటుగా మీరు మరొకసారి ఇటువంటి మోసాల్లో పడబోరు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు లభించడం, రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విద్య పరంగా శ్రద్ధ అనేది పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పరంగా మాత్రం మీరు వారికే బలం, బలహీనత కాబట్టి
తల్లిదండ్రుల విషయంలో మీరు అస్సలు దురుసుగా అయితే ప్రవర్తించకండి. అలానే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఆరోగ్యం అనేది గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ పెద్దల విషయంలో కానీ లేకపోతే సంతాన ఆరోగ్య విషయంలో కానీ చిన్నవి ఏవైనా కొంచెం అస్వస్థత ఏర్పడినా మీరు వెంటనే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. ఒకప్పుడు ఎవరైతే మీ మీద చెయ్యని తప్పులకు నిందలు వేశారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ నిజాయితీని చూసి మెచ్చుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రాజకీయ విషయంలో కూడా విశేషమైన మార్పులు అయితే చూస్తారు. ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా పిలిచి మరీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇస్తారు. అలానే ఎవరైతే సంస్థలు మారడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల నుండి వేరొక రకమైన ఉద్యోగాలకు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు చాలా చురుగ్గా ముందుకు వెళ్తాయి. ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. తోటి ఉద్యోగస్తులు కూడా మీకు ఎంతో స్నేహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం అన్ని విధాలా కలిసి రాబోతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోబోతున్నాయి. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు మళ్ళీ పునఃప్రారంభం చేయండి. వివాహ విషయంలో తొందరలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో అయితే 3 పువ్వులు 6 కాయల కింద ఉండబోతుంది. దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అలానే దాంపత్య జీవితంలో సంతాన పరంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మోసం చేసి మీ దగ్గర నుండి మీ యొక్క స్థిరాస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం అయితే మంచిది కాదు. గృహ మార్పులకు చేసేవారికి అనుకూలమైన ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. అలానే ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో వ్యవహరిస్తూ ఉన్నారో తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఒకేసారి అధిక మొత్తం కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వ్యాపార పరంగా ఇతరులతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార రీత్యా మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రేమ విషయాలు బయటకు తెలియడం కానీ లేదా ఇతరులు మీ యొక్క ప్రేమ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పెద్ద వివాదాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించడం మంచిది. అలానే వృషభ రాశి వారు చేసేటువంటి పని విషయంలో పక్కవారి సలహాలు ఈ సమయంలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సొంత నిర్ణయాల మీద వెళ్ళిపోవడం అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఖచ్చితంగా మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవడం, శుక్రవారం శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.